హాయ్ హలో అండి, నమస్తే. మనకి రామేశ్వరం ఎలాగో మన ఆంధ్రప్రదేశ్లో కూడా పొద్దుటూరులో ముక్తి రామేశ్వరలింగం అనే దేవస్థానం ఉందండి. ఇది రాముల వారు స్వయంగా ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన సైకత లింగం అండి. ఇక్కడ పురాతనమైన కోనేరు కూడా చూడవచ్చు. ఇక్కడ శిలాశాసనాలలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిలాశాసనాలు ఉన్నాయి సంస్కృత భాషలో. అవన్నీ బయట గుడి బయట ప్రాంగణంలో ఉన్నాయండి. వీటి మీద అన్నీ వారి వారి భాషలో అప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని విషయాలు అన్నీ చెక్కబడి ఉన్నాయంట. నాకు కొంచెం ఇన్ఫర్మేషనే తెలిసింది, ఇంకా ఫుల్గా తెలియదు. మీకు ఏదన్నా ఈ గుడి గురించి తెలిస్తే ఈ కామెంట్ ద్వారా చెప్పండి. ఇక్కడ అన్ని శిలాఫలకాల మీద కొత్తగా నిర్మించారు మళ్ళీ ఈ దేవస్థానాన్ని. చూడండి, గాలి గోపురం, చుట్టూ గుడి ప్రాంగణం, విశాలమైన గుడి ప్రాంగణం ఉంది. ఇక్కడ శివలింగం స్వామివారు స్వయాన చేతులతో చేసిన శివలింగం. అలాగే దానికి అలా ఆయన వేలి ముద్రలు అంటుకొని ఉంటాయంట. ఆ కింద రంధ్రాల్లా ఉంటుంది శివలింగం కింద. వాటి నుంచి పెన్నా నది నీరు వస్తూ ఉంటుందంట. అది మనకి క్లియర్గా దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. ఒక 6 అడుగుల లోతులో ఉంటుందన్నమాట గర్భగుడి. మనం వెళ్ళి చూడొచ్చు. ఇది మొదలు ప్రదక్షిణం చేసేటప్పుడే మనకి మొదట షణ్ముఖుడు కనపడతారండి. విగ్రహం 6 ముఖాలతో చాలా బాగుంటుంది. స్టార్టింగ్లోనే ఈ విగ్రహం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఈ విగ్రహమే కనిపిస్తుంది. నెక్స్ట్ గణపతి, ఆ తర్వాత రాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీరామ అని రాసున్నారు రావి రేకుల మీద. మనం చూడొచ్చు చుట్టూ. ఇదేంటి క్లోజ్ అయిపోయింది? నిజమే, దక్షిణమూర్తి ఇటు తిరిగి ఉంటాడు కదా ఈయన. దక్షిణానికి తిరిగి ఉంటాడు కదా. అక్కడ ఉన్నట్టే ఉందా కోటప్పకొండలు. దక్షిణామూర్తి అంటే ఈయన బ్రహ్మచారిగా ఉన్న శివుడే. దక్షిణామూర్తి ఇప్పుడు ఇంకా అంతే. ఈ గుడి విశిష్టత, రాముల వారు రావణవధ జరిగిన తరువాత బ్రహ్మహత్య పాపం నివారణకు శివలింగ ప్రతిష్ఠ చేయుటకు ముహూర్తం నిర్ణయించారట. ఈ క్షేత్రం కూడా రామేశ్వరం పోయే రోడ్డు పొద్దుటూరులో ఉంది. స్ట్రైట్గా రోడ్డు రామేశ్వరం పోతుందంట. ఆ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. గొప్ప పేరున్న క్షేత్రం ఇది. తెలియదు కొందరికి, ఎందుకంటే మా ఊళ్ళో నుంచే కొందరు వెళ్తూ ఉంటారు పొద్దుటూరు. సో వాళ్ళు కూడా చూడలేదు, తెలీదు ఈ గుడి విశిష్టత గురించి. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఎదురు ఉన్న శ్రీచక్రం ఆదిశంకరాచార్యులు స్వయాన ఆయన ప్రతిష్ఠించిన శ్రీచక్రం అని విశ్వాసం. ఇదిగోండి స్వామివారి గర్భగుడి. వీడియో తీయలేదు, ఏదో కొంచెం అలా తీసాను. మనం లోపలికి వెళ్ళొచ్చు. చుట్టూ తిరిగిరండి. ఇప్పుడు మనం స్థల పురాణం తెలుసుకున్నాము. కాశీ నుంచి శివలింగంను తీసుకురమ్మని ఆంజనేయ స్వాముల వారికి పురమాయించారు రాముల వారు. ముహూర్తం సమయం మించిపోతుందని ఆయన ఇసుకతో శివలింగం చేస్తూ ఉండగా ఆంజనేయ స్వాముల వారు కాశీ నుంచి శివలింగం తీసుకొచ్చారంట. అప్పుడు ఆయన స్వహస్తాలతో చేసిన సైకతలింగాన్ని అలాగే ఉంచారు. ఆంజనేయ స్వామివారు కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని ఈ గుడి ఎదురుగా ప్రతిష్ఠించారు. ఫస్ట్ ఆ గుడి దర్శనం అయిన తర్వాతే ఈ శివలింగం రాముల వారి స్వహస్తాలతో చేసిన శివలింగం దర్శనం చేసుకునేట్టుగా
ఆయన వరమించారంట ఆంజనేయ స్వామి వారికి. ఈ గుడి స్థల పురాణం ఇది. ప్రొద్దుటూరు అనే పేరు కూడా రాములు వారు పొద్దు తిరగకుండా కాశీ నుంచి శివలింగం తీసుకురమ్మన్నారంట ఆంజనేయ స్వామి వారికి. ముహూర్తం సమయం దాటిపోయేటప్పటికి కొన్ని క్షణాలు ఆలస్యమైందని ఈ ఊరికి పొద్దుటూరు అనే పేరు వచ్చిందని స్థల పురాణం. ఇక్కడ అదే శాసనాల్లో కూడా కొన్ని రాసి ఉన్నారు. ఇదిగోండి కోనేరు ప్రాంగణం. అంతా చుట్టూ విగ్రహాలయో చెక్కబడి ఉన్నాయి. కోనేరు లోపల పెన్నా నది నీరు వస్తుంది అనుకుంటా. అవి అంతా చుట్టూ ఏదో గుహలుగా ఉన్నాయి. అవి అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. అవేంటో మరి నాకైతే అర్థం కాలేదు. మేము ఈ గుడికి వెళ్ళేటప్పటికి కూడా మాకు పొద్దుపోయిందండి. వెళ్ళేటప్పటికి చీకటి పడిపోతుంది. అంతా మసకగానే ఉంది. ఇదిగో మా మామయ్య కోనేరు చూపిస్తున్నాడు నాకు. లోపలికి నేను దిగలేదు, నాకు భయం వేసి. ఆయన దిగి నీళ్ళు తీసుకొచ్చి నా నెత్తి మీద కాసిన చల్లాడు. ఈ గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి వారు తెచ్చిన శివలింగం కూడా ప్రతిష్ఠించారు కదండి, అది కూడా వీడియోలో ఉంది. మనం ఆ శివలింగానికి మన తల మూటించవచ్చు. మనం స్వస్థాలతో ఆయన తాకొచ్చు, తల మూటించవచ్చు. తాగచ్చా? తాగటానికి తిరిగినా నీట్గా తీరా వీడియో బాగా మంచిగా పడాలి, చూసి రావాలి బాగా. అదే ఎంట్రన్స్ ఏదో ఉంది, దారులు ఉంటాయి. దాని కాదు కదలదా అది, కదిలిచ్చు ఎప్పుడుదో అయితే అంతే. శ్రీ హనుమంత లింగేశ్వర స్వామి. అక్కడి నుంచి తెచ్చింది ఇదే ఎట్టను. నేను మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళి అక్కడ చూశాను. ఆ గుడి దగ్గర ఇల్లు అనమాట. చూశాను, చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఈ గుడి గురించి తెలుసుకున్నాక చూసాక చాలా ఆనందం వేసింది నాకు. ప్రొద్దుటూరు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ముక్తి రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రండి. ఈ క్షేత్రం పక్కనే పెన్నా నది కూడా ఉంది. పెన్నా నది వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో, చూడండి. రాములు వారు ప్రతిష్ఠించారంటే ఆ త్రేతాయుగం నాటి గుడే కదా, అంటే రామాయణ కాలం నాటి టెంపులే కదా ఇది. చూసి ఆనందిద్దాం. ఎటు తిరిగి రామేశ్వరం వెళ్ళాలంటే చాలా కష్టం. మన ఆంధ్రప్రదేశ్లోనే కడప జిల్లా పొద్దుటూరులో ఉంది ఈ క్షేత్రం. నాకు తెలిసిందేదో ముక్కలుగా చెప్పానండి. మీకు ఈ క్షేత్రం గురించి ఇంకా వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. అమ్మా నానమ్మా నువ్వు కొత్త చెప్పరా కొత్త చెప్పు. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శారదాదేవి,
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ